క్రైస్తవ జీవితం ఆరంభం కొనసాగించు, ముగింపు వరకు పోరాటం ఉంటుంది. యోబు గ్రంథంలో నరుని కాలములు యుద్ధ కాలములు కాదా అని ప్రశ్నించాడు. కనుక క్రైస్తవ జీవితానికి పోరాటం చాలా కామన్. మత్తయి సువార్తలో ప్రభు 9వ అధ్యాయంలో మాట్లాడితే ఏమన్నారు? ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడండి. ఈ మార్గంలో ప్రవేశించడానికే పోరాటం. క్రైస్తవ జీవితమే పోరాటం. హాయిగా సుఖభోగాల సంబంధంగా ఉండదు. నవ్వుతూ తుల్లుతూ ఆడుతూ పడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండదు క్రైస్తవ జీవితం. లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, ఇది కామన్ అని చెప్పాడు దేవుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో శారమ సంతానం హాగరు సంతానం అనే మాటలు మాట్లాడుతూ ఏమని చెప్పారంటే, శరీర సంబంధమైన సంతానము ఆత్మ సంబంధమును లేదా వాగ్దాన సంబంధమైన సంతానమును హింసించున్నట్లే ఏ దినము కూడా జరుగును. లోకంలో హింసిస్తుంది, జాగ్రత్తగా ఉండండి ప్రభు చెప్పాడు. వాగ్దాన సంతానమును ఆత్మ సంబంధమైన వారిని శరీర సంబంధమైన వారు బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు అని తేటగా వాక్యంలో రాయబడింది. కానీ క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. అయితే